గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు జమినీ గణేషన్ గారి గురించి తెలుసుకుందామండి. రామస్వామి గణేషన్ అసలు పేరు 17 నవంబర్ 1920లో జన్మించారు. 22 మార్చి 2005లో మరణించారు. తన రంగస్థల నామం జమినీ గణేషన్గా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ సినీ నటులు. ప్రధానంగా తమిళ సినిమాల్లో పనిచేశారు. చిత్రాల్లో తన రొమాంటిక్ పాత్రల కోసం ఆయనను కాదల్ మన్నన్, ప్రేమరాజు అని పిలుస్తారు. గణేషన్ తమిళ సినిమా యొక్క 3 అతిపెద్ద పేర్లలో ఒకరు. మిగిలిన ఇద్దరు ఎంజీఆర్ మరియు శివాజీ గణేషన్. శివాజీ గణేషన్ నాటకీయ చిత్రాలను రాణించగా ఎంజీఆర్ యాక్షన్ హీరోగా ప్రసిద్ధి చెందగా జమినీ గణేషన్ రొమాంటిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. 1971లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. అతను కలైమామణి, ఎంజీఆర్ బంగారు పథకం మరియు స్క్రీన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సహా అనేక ఇతర అవార్డులను కూడా అందుకున్నారు. అప్పట్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అతి కొద్ది మంది కళాశాల గ్రాడ్యుయేట్లలో జమినీ ఒకరు. జమినీ గణేషన్ 1947లో మిస్ మాలినితో అరంగేట్రం చేశాడు. కానీ 1952లో తాయ్ ఉల్లం చిత్రంలో విలన్ పాత్ర పోషించిన తర్వాత మాత్రమే గుర్తింపు లభించింది. మనం పోలం మాంగళ్యం 1953లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత అతను చివరకు స్టార్ హోదాను పొందారు. అయితే శివాజీ గణేషన్ లేదా ఎంజీఆర్ లాగా కాకుండా జమినీ గణేషన్ రంగస్థల ప్రదర్శనకారుడు కాదు. అతను రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. 50 ఏళ్లకు పైగా విస్తరించిన అతని సుదీర్ఘ సినీ జీవితంలో గణేషన్ 200 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఏం రాజా మరియు పిబి శ్రీనివాస్ వంటి వారు విజయవంతమైన నేపథ్య గాయకులు తెరపై అతని నటనకు మెరుగుపరిచారు. అతని ప్రసిద్ధ సినీ జీవితం ఉన్నప్పటికీ గణేషన్ వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ప్రముఖ భారతీయ మహానటి సావిత్రితో సహా అనేక మంది మహిళలతో అతనికి వివాహాలు తరచుగా విమర్శకులు గురయ్యాయి. అతని సినీ నటి రేఖతో సహా 8 మంది పిల్లలు ఉన్నారు. జమినీ గణేషన్ 1920లో రామస్వామి గణేషన్ అనే పేరుతో తమిళం మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో రామస్వామి మరియు గంగమ్మాళ్ దంపతులకు జన్మించారు. గణేషన్ తాత నారాయణస్వామి పుదుక్కొట్టైలోని మహారాజా కళాశాలకు ప్రిన్సిపల్. తర్వాత జీవితంలో తన మొదటి భార్యను కోల్పోయిన తర్వాత నారాయణస్వామి దేవదాసి అమ్మాయి చంద్రమ్మతో నివసించారు. ఆమె ఒక ఆలయంలో సంగీత కళాకారిణి మరియు నర్తకిగా పనిచేశారు. చంద్రమ్మతో నారాయణస్వామికి పుట్టిన పిల్లలో ముఖ్యమైన వారు ముత్తులక్ష్మి మరియు జమినీ గణేషన్ తండ్రి రామస్వామి. గణేషన్ 6వ తరగతిలో ఉన్నప్పుడు అతని తాత చనిపోయారు. ఆ తర్వాత కొద్ది కాలానికి అతని తండ్రి కూడా మరణించారు. ఇంతలో ముత్తులక్ష్మి, ఇప్పుడు ముత్తులక్ష్మి రెడ్డిగా పిలుస్తారు, బాగా చదువుకొని వైద్యురాలైంది. ఆమె ధనవంతురాలు మరియు విద్యావంతురాలు మరియు ఆమె తల్లి పూర్వీకులు అనుసరించిన జీవనశైలిని పూర్తిగా ఛేదించారు. తద్వారా ఆమె దేవదాసి వ్యవస్థను నిర్మూలించడానికి ఉద్దేశించిన సామాజిక సంస్కరణ ఉద్యమానికి నాయకురాలుగా మారారు. దేవదాసి నిర్మూలన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. తన తండ్రి మరణం తర్వాత గణేషన్ తన తల్లి భాగీరథితో కలిసి మెడ్రాసులో, ఇప్పుడు చెన్నై అని పిలుస్తారు, తన అత్త ముత్తులక్ష్మి ఇంటికి వెళ్లారు. ముత్తులక్ష్మి తన తల్లి చంద్రమ్మకు, భాగీరథి గణేషన్లకు కూడా ఆశ్రయం కల్పించింది. కానీ ఆమె తన నిరుపేద బంధువులను చాలా నిర్లక్ష్యంగా మరియు అవమానకరంగా చూసింది మరియు వారు నాచిగడిసిన నేపథ్యం కారణంగా ఆమె వారిని చూసి సిగ్గుపడింది. ఆమె 2 వితంతు మహిళలపై చాలా అవమానాలు చేసింది మరియు ఇంటికి వచ్చే అతిథులకు కూడా వారు ముఖాలను చూపించకుండా చూసుకుంది. పరిస్థితితో అసంతృప్తి చెందిన చంద్రమ్మ, భాగీరథి పుదుక్కొట్టైకి తిరిగి వచ్చారు. అయితే గణేషన్ అతని అత్త వద్ద వదిలి వెళ్లారు. తద్వారా అతను విద్యావంతుడు మరియు గౌరవనీయమైన వ్యక్తిగా ఎదగలిగారు. ముత్తులక్ష్మి రామకృష్ణుని అభిమాని కావడంతో ఆమె గణేష్ను రామకృష్ణ మిషన్ హోంలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు అతనికి యోగా మరియు భాషలు నేర్పించారు మరియు భగవద్గీతను చదివించారు. అయితే పుదుక్కొట్టైలో ఉన్న తన తల్లి నుండి విడిపోవడాన్ని అతను భరించలేకపోయారు. కాబట్టి అతను తన స్వస్థలానికి తిరిగి వచ్చి అక్కడే ఉన్న ఒక ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత అతను అదే ప్రదేశంలో ఉన్న మహారాజా కళాశాలలో చేరారు. అయితే అతను చెన్నైలోని మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గణేషన్ కళ డాక్టర్ కావాలనేది. 1940లో ఏప్రిల్లో అతను టిఆర్ అలమేలును చూడటానికి ఇప్పుడు తిరుచురాపల్లికి వెళ్లారు. అలమేలు తండ్రి తన కుమార్తెకు వివాహం చేయాలని ప్రతిపాదించారు మరియు గ్రాడ్యుయేషన్ తర్వాత అతనికి మెడికల్ సీట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గణేషన్ వెంటనే అంగీకరించి జూన్ 1940లో అలమేలును వివాహం చేసుకున్నారు. అలమేలు వివాహం అయిన తర్వాత 1 నెలలోనే తన తండ్రి మరియు అక్కను కోల్పోయింది. డాక్టర్ కావాలనే గణేషన్ కలలు చెదిరిపోయాయి. తన కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి అతనే కాబట్టి వెంటనే ఉద్యోగం వెతుక్కోవడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. అతనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఇంటర్వ్యూ వచ్చింది. అలమేలు కోరికలకు విరుద్ధంగా గణేషన్ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ అతను తన మేనమామ నారాయణస్వామిని కలిశారు.
అతను ఉపాధ్యాయుడిగా మారమని సలహా ఇచ్చారు. చివరికి గణేశన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగంలో లెక్చరర్గా పనిచేశారు. తర్వాత 1947లో అతను జెమినీ స్టూడియోలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిపొందాడు. అక్కడ నుండి జెమినీ అనే బిరుదు అతని పేరుకు ముందుకు చేర్చబడింది. అతను స్టూడియో యొక్క కాస్టింగ్ విభాగం నుండి సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1947లో మిస్ మాలిని అనే వ్యంగ్య చిత్రంతో కాస్టింగ్ విభాగం నుండి గణేశన్ తన సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో ఒక చిన్న పాత్ర పోషించారు. ఆర్కే నారాయణ్ కథ ఆధారంగా మరియు అతని కాబోయే మిస్సెస్ పుష్పవలితో కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఎందుకంటే ఇది కాలానికి ముందే పరిగణించబడింది, కానీ మేధావులచే బాగా స్వీకరించబడింది. ఆ చిత్రం యొక్క ఏ ముద్రణ కూడా మనుగడలో లేదని తెలుస్తోంది. ఇది కోల్పోయిన చిత్రంగా మారింది. దీని తర్వాత చక్రధారి వచ్చింది. దీనిలో అతను హిందూ దేవుడు కృష్ణుడిగా మరొక చిన్న పాత్రను పోషించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది, కానీ అతని నటన గుర్తింపబడలేదు. 1953లో థాయ్ ఉల్లం చిత్రంలో ప్రతికూల పాత్ర పోషించిన తర్వాత ప్రజలు అతని నటుడిగా గమనించలేదు. మరుసటి సంవత్సరం ఆయన జెమినీ స్టూడియోస్ చిత్రం మాండ్రు పిల్లగైల్ సహాయక పాత్రలో కనిపించారు. అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత అతను మనం పోల మాంగళ్యం మొదటిసారి హీరోగా ఎంపికయ్యారు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆయన కాబోయే భార్య మహానటి సావిత్రితో జతకట్టి ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పటి నుండి ఆయన తమిళ సినిమాలో యాక్షన్ కంటే ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దాదాపు 50 ఏళ్ల సినీ కెరీర్ గణేశన్ వివిధ రకాల పాత్రలను పోషించారు. మాయాబజార్లోని అభిమన్యు నుండి కప్పలొట్టియ తమిళంలోని ప్రతిఘటన పోరాట యోధుడు మాధస్వామి వరకు పెన్నెన్ పెరుమై వరకు ఆయన బాగా మలచబడిన మానవుడిగా రూపాంతరం చెందుతున్న ఒక ధైర్యవంతమైన మూర్ఖుడిగా నటించారు. గణేశన్ కలతూరు కన్నమ్మలో కూడా నటించారు. ఇది తరువాత తమిళ సినిమాలో ప్రముఖ నటుల్లో ఒకరిగా మారిన కమల్ హాసన్కు తొలి చిత్రం కూడా. ఈ చిత్రం 1961లో 3వ ఉత్తమ చలనచిత్రంగా మెరిట్ సర్టిఫికేట్ను గెలుచుకుంది. గణేశన్ శివాజీ గణేశన్తో కలిసి వీరపాండ్య కట్టబొమ్మనలో కూడా నటించారు. ఈ చిత్రం 1960లో ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైంది. ఇది 1960లో జెమినీ గణేశన్ కళ్యాణ పరిసుతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది. కానీ 2 బాగా పిరువైన చిత్రంలో ఓడిపోయాయి. రూరిటానియన్ ప్రేమ కథ చిత్రం వంజికొట్టై వాలిబన్లో అధిక బడ్జెట్ చిత్రం మరియు చాలా హైప్ కారణంగా పెద్ద వాణిజ్య విజయాన్ని సాధించింది. చారిత్రక కల్పనా చిత్రం పార్థిపన్ కనవలో ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్రపతి వెండి పథకాన్ని అందుకున్నారు, కానీ వాణిజ్యపరంగా విఫలమైంది. 1958లో ఎంజీఆర్ తన 2వ దర్శకత్వ వెంచర్ పొన్నియిన్ సెల్వన్ కోసం బుక్ చేసుకున్నారు. కల్కి కృష్ణమూర్తి యొక్క పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి స్క్రీన్ అనుసరణలో ఒకటి. ఈ చిత్రంలో వైజయంతిమాల, సావిత్రి, పద్మిని, సరోజాదేవి, ఎంఎన్ రాజం మరియు నగేషులతో కూడిన భారీ సమిష్టి తారాగణం ఉంది. చిత్రంలో అతనికి ఆరల్మల్లి వర్మన్ పాత్ర ఇవ్వబడింది. ఏది ఏమైనప్పటికీ 1958 మధ్యలో తెలియని కారణాల వల్ల ఈ చిత్రం నిలిపివేయబడింది. గణేశన్ 1961లో నిర్మించిన తేనెలవు చిత్రం జమ్మూ కాశ్మీర్లో విస్తృతంగా చిత్రీకరించబడిన మొదటి తమిళ చిత్రం మరియు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అతను ప్రత్యర్థి నటుడు ఎంజీఆర్తో కలిసి మొగరాశిలో నటించాడు. ఇది వారి ఏకైక చిత్రం. గణేశన్ సావిత్రితో కలిసి నటించిన కొంచెం సలంగైలో భారతదేశం వెలుపల వివిధ దేశాల్లో విడుదలైంది. 22 భాషలకు పైగా ఉపశీర్షికలతో మరియు ఇది పోలాండ్లో డబ్బింగ్ వర్షన్లో విడుదలైన మొదటి తమిళ చిత్రం కూడా. గణేశన్ నాన్ అవన్ ఇల్లైలో నటించాడు మరియు నిర్మించాడు. దీనిలో అతను శ్రీలోలుడిగా నటించాడు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గణేశన్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ గణేశన్ ప్రకారం ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. అతను ఇతర ప్రసిద్ధ రచనల్లో మిస్సియమ్మ, స్కూల్ మాస్టర్, కనవనే కంకణం దైవం, మేండన్ స్వర్గం, శాంతి నిలయం, వాంగై పడగు, కర్భగం, రాము, తామరై రంజం మరియు పున్నగై ఉన్నాయి. అంజలిదేవి, పుష్పవల్లి, పద్మిని, వైజయంతిమాల, మహానటి సావిత్రి, దేవిక, విజయకుమారి, సరోజాదేవి, రాజశ్రీ, కాంచన, జయంతి, కేఆర్ విజయ, భారతి మరియు జయలలిత వంటి అనేక మంది ప్రముఖ నటీమణులతో జెమినీ గణేశన్ జతకట్టారు. జెమినీ గణేశన్ కొన్ని హిందీ చిత్రాల్లో కూడా నటించారు. వాటిలో ఎక్కువ భాగమైన తమిళ చిత్రాల రీమేక్లు. ఆయన సొంత తమిళ చిత్రం కనవనే కంకణం దైవం యొక్క హిందీ వెర్షన్ అయిన దేవతలో ప్రధాన పాత్ర పోషించారు. మిస్సియమ్మ రీమేక్ మిస్ మేరీ 1953లో ఆ సంవత్సరం అతిపెద్ద భారతీయ విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆయన తన సొంత వంజికొట్టై వాలిబన్ ఆధారంగా రూరిటియన్ ఇతిహాస చిత్రం రాజ్ తిలక్ 1958లో కూడా నటించారు. విడుదలైన వారంలోనే అది బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. తర్వాత ఆయన తన సొంత కళ్యాణ పరిసి యొక్క హిందీ రీమేక్ అయిన నజరానాలో అతిథి పాత్ర పోషించారు.
తర్వాత తన కెరీర్లో గణేషన్ క్యారెక్టర్ రోల్స్కి మారారు. ముఖ్యంగా తెలుగు సినిమా రుద్రవీణ, దానిలో తమిళ రీమేక్ ఉన్న మళియం తంబి 1988లో రిలీజ్ అయిన ఈ సినిమా, అవై షణ్ముగి 1996లో. ఇందులో ఆమె అసలు లింగం గురించి తెలియని వృద్ధుడి పాత్రను పోషించారు. తన నటనా జీవితం ముగిసే సమయానికి అతను ప్రధానంగా టెలివిజన్ ధారావాహికల్లో నటించడానికి ఎంచుకున్నారు. ముఖ్యంగా కృష్ణదాసి, గణేషన్, మెట్టుకూడి, కాలమెల్లన్, కాదల్ వాంగా, తొడరంలో నటించారు. మరియు అతని చివరి ప్రధాన పాత్ర అదే సంవత్సరం నమక్కు ఇరువర్లో మరియు గేదెల 20 ప్రత్యేక పాత్రల్లో 2004లో కనిపించారు. శివాజీ గణేషన్ మరియు ఎంజీఆర్ లాగా కాకుండా జెమినీ గణేషన్ మొదట్లో థియేటర్ నటుడు కాదు. అందువలన అతని నటన తాజాగా నమ్మదగినదిగా మారింది. అతని అభిమానులతో స్నేహపూర్వకంగా సంభాషించినప్పటికీ అతని అభిమానుల సంఘాలను ప్రోత్సహించడం మానేశారు. రాజీవ్ గాంధీ రాజ్యసభ ఎంపీ ఆఫర్ను తిరస్కరించే స్థాయికి గణేషన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1963లో ఎట్టాయపురంలో సుబ్రహ్మణ్య భారతి కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు మాత్రమే అతను రాజకీయాలకు దగ్గరగా వచ్చారు. నటనతో పాటు గణేషన్ ఒక వ్యాపారవేత్త మరియు రియల్ ఎస్టేట్ మరియు ఆస్తి అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టాడు. అతను టెన్నిస్, గోల్ఫ్ మరియు బ్యాడ్మింటన్ వంటి వివిధ క్రీడలలో నైపుణ్యం కలిగి ఉన్నారు మరియు అతని కళాశాల క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించారు. గణేషన్ ఇదయ మలర్ 1976లో చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. రొమాంటిక్ హీరోగా గుర్తింపు లభించింది. 19 ఏళ్ల వయసులో జెమినీ గణేషన్ అలమేలును వివాహం చేసుకున్నారు. ఆమెతో కలిసి జీవించి ఆమెను బాబ్జీ అని ముద్దుగా పిలిచేవారు. తర్వాత అతను తన మొదటి భార్యతో వివాహం చేసుకుంటూనే సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఇతనికి ఇతర వివాహాలు కూడా ఉన్నాయి. అలమేలు మరియు గణేషన్కి 4 కుమార్తెలు. వారిలో 3 రేవతి, కమల మరియు జయలక్ష్మి వైద్యులు. 4వది నారాయణి, ది టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్. గణేషన్కు పుష్పవల్లి, బాలీవుడ్ నటి రేఖ మరియు రాధతో 2 కుమార్తెలు ఉన్నారు. తర్వాత వారు కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. కానీ తర్వాత వివాహం చేసుకుని యునైటెడ్ స్టేట్స్కి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సావిత్రి మరియు గణేషన్కు 2 పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె విజయ చాముండేశ్వరి మరియు గణేషన్ ఏకైక కుమారుడు సతీష్ కుమార్. నటుడు తన ఆత్మకథ వాంగై పడగులో ఇలా పేర్కొన్నాడు: ఏదో విధంగా నేను బాధలో ఉన్న మహిళలను ఆకర్షించినట్టు అనిపించింది. కాదల్ మన్నన్ అనే శీర్షిక తన వ్యక్తిగత జీవితంలో తనను నల్లగా మార్చుకునేలాగా చేసింది. కాబట్టి అతను దానిని చూసి చిరాకు పడ్డాడు. అతనికి 7 కుమార్తెలు మరియు 1 కుమారుడు ఉన్నారు. రామానుజన్ 2014లో నటించిన అభినయ వడ్డీ అనే కుమారుడు ఉన్నాడు. అందువల్ల ఆమె గణేషన్ మనవడు. అతను 4వ భార్య జూలియానా ఆండ్రూ. ఆమెను అతను జూలై 1998లో వివాహం చేసుకున్నారు. ఇంకా నటి సావిత్రి అధికారిక బయోపిక్ దర్శకుడు నాగస్విన్ తెలుగులో మహానటి పేరుతో నిర్మించారు. దుల్కర్ సల్మాన్ గణేషన్ పాత్రలో నటించారు మరియు జెమినీ గణేషన్ పాత్ర యొక్క భావోద్వేగ భాగాన్ని కూడా చిత్రీకరించడానికి అతని పాత్ర యొక్క శారీరక పోలికలను మించి ఉంటుందని అశ్విన్ వెల్లడించారు. మూత్రపిండాల వైఫల్యం మరియు బహుళ అవయవ వైఫల్యం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న జెమినీ గణేషన్ 22 మార్చి 2005న మరణించారు. జెమినీ గణేషన్ వారసురాలుగా నటి రేఖ తను సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 3వ వారసుడిగా జెమినీ గణేషన్ కూతురు విజయ చాముండేశ్వరి, సావిత్రి గారి అమ్మాయి, సావిత్రి గారి మనవడు అయిన అభినయ్, విజయ చాముండేశ్వరి గారి అబ్బాయి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మిగతా వాళ్ళందరూ విద్యావంతులుగా ఉన్నారు. సావిత్రి గారి అబ్బాయి జెమినీ గణేషన్ గారి అబ్బాయి సతీష్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. జెమినీ గణేషన్ 1920 నవంబర్ 17న పుదుక్కొట్టైలో జన్మించారు. మార్చి 22, 2005న పుదుక్కొట్టైలో మరణించారు. కాదల్ మన్నన్, సాంబార్ అని పిలుస్తారు. 1947 నుంచి 2005 దాకా సినిమాల్లో నటించారు. అలిమేలు, సావిత్రి, పుష్పవల్లి, జులియానా వీరికి భార్యలు. తెలుగులో నటించిన సినిమాలొచ్చి 1959లో సౌభాగ్యవతి కాగా మా ఊరి అమ్మాయి, పవిత్ర ప్రేమ, పతివ్రత, శృంగార లీల, రుద్రవీణ, ఉన్నాల్ ముడియం తంబి, భామనే సత్యభామనే ఇది 1996లో వచ్చిన చిత్రం. పలు తమిళ సినిమాలు మన తెలుగులో జెమినీ గణేషన్ గారి డబ్ అయినాయి. మీకు వీరి సినిమాలు చూడాలంటే మన యూట్యూబ్లో చూడవచ్చు.
రుద్రవీణలో సినిమాలో చిరంజీవికి తండ్రిగా జమినీ గణేశన్ నటించారు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. 4 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య అలిమేలు, రెండో భార్య నటీమణి పుష్పవల్లి, నటి రేఖ తల్లి, మూడో భార్య నటి సావిత్రి. తన 79వ ఏట సెక్రటరీ జూలియానాని 4వ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1 సంవత్సరంలోనే విడిపోయారు. 22 మార్చి 2005న దీర్ఘకాల అనారోగ్య సమస్య వల్ల మరణించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.